అందరికి శనార్థులు ఈ దాట పెడితే మీ బిగ్ టీవీ నర్సే తాత పోయంగా 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 విడలేదా నేను దేశము కండ్ల చూడంగా నేను పైన కడితే వరంగల్ జిల్లా అంతేనా హనుమకొండ జిల్లా అట కోయిలాగా చెప్తుంది. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? పొన్నం ప్రభాకర్ ఇలాకా మరి పోలీసు వాళ్ళు ఏదో రోడ్ల మీద మరి కొన్ని కోయిలాగాలు కనపడుతున్నాయి. అసలు కథ మాత్రం ఏందా అరుచుకుందాం. ఎట సంగతి ఏంది ఏం కథ? మరి ఈ పోలీసు వాళ్ళు మీరు అంత వనగుడి ఏదో చేస్తుర్రు, ఏం చెప్తారు మా బిగ్ టీవీ ప్రేక్షకులకు? మేమంతా పెద్ద మత్తు పానీయాలకు యువత అలవాటు కాకుండా పోలీసు ఆధ్వర్యంలో ఇంతకుముందు గత సంవత్సరం పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఉస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీలు తీసినాం. ఈ మత్తుకు యువత అలవాటు పడొద్దని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమం చేసినాం. మళ్ళీ ఇప్పుడు విద్యార్థులన్నీ ఈరోజు డ్రగ్స్ నిర్మూలించే దినము జూన్ 26 కాబట్టి దీనికి ప్రత్యేకంగా పోలీస్ సహకారంతో విద్యార్థులతో ఒక పెద్ద ర్యాలీ తీసి ఇల్కదుర్తి చౌరస్తాలో మరి పోలీస్ ఆధ్వర్యంలో మా సిఐ గారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానికి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్లకు ఒక అవగాహన కల్పించే కార్యక్రమం మహిళా సంఘాలను, వివిధ గ్రామాల సర్పంచులను, వివిధ రాజకీయ పార్టీలను, స్థానిక సర్పంచులను అందరినీ కలుపుకొని పెద్ద ర్యాలీ నిర్వహించి యువతను మత్తు దారి పడకుండా చూడడానికి పోలీస్ సహకారంతో ప్రతి గ్రామాన అవేర్నెస్ కల్పించాలని చెప్పి మా సిఐ గారు ఎస్ఐ గారు కంకణం కట్టుకొని ప్రతి గ్రామానికి కూడా విపిఓలకు వాళ్ళకు చెప్పి ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి గ్రామ సర్పంచ్ అందరికీ దీని మీద పెద్ద మొత్తంగా ఒక అవగాహన కార్యక్రమాలు చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఎంజాయి కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది ముట్టుకుంటే బతుకు గాయి గాయి. ఇదాట కథ. అందుకనే కోడిలాగలకు చిన్నగా నేర్పుదామని సిఐ సార్ కనపడుతుండో. మరి సారు ఏం చెప్తావు? మరి కోడిలాగలు అన్ని బాగానే పసి పడుతున్నాయా గంజాయి? మరి మీకు కంచె పడుతుర్రా? అయిలో దొరుకుతుర్రా? ఈ రోజుల్లో ఈ గంజాయి అనేది సమాజానికి ఒక పెద్ద చీడ పురుగు లెక్క తయారైంది. ఈ గంజాయి వల్ల యువత మొత్తం వాళ్ళ యొక్క మంచి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటుంది. ఇదే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా పోలీస్ శాఖకు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గంజాయిని ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలించాలి, గ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్మూలించాలని చెప్పి మా వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఎల్కతుర్తి గ్రామంలో మా ఎస్ఐ గారు, మేము ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గారు అందరి భాగస్వామ్యంతో ఈరోజు స్కూల్ విద్యార్థులతో ఎల్కతుర్తి చౌరస్తాలో మేము అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజులలో ప్రతి గ్రామంలో ఒక 10-15 సంవత్సరాల కింద గంజాయి అంటే ఆ పదం అనేది ఎవరికి తెలియకుండా ఉండేది. కానీ ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఈరోజు గంజాయి అంటే తెలియని వాళ్ళు లేరు. గంజాయికి బానిస కానీ గ్రామం అనేది లేదు అంటే అతిశయోక్తి కాదు. కాబట్టి ప్రతి విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థుల కంటే ముఖ్యంగా తల్లిదండ్రులు దీని మీద శ్రద్ధ వహించి వారి యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్కే వెళ్తున్నారా, అక్కడ ఎలాంటి దోస్తాన్ చేస్తున్నారు, ఎలాంటి షికాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద మానిటరింగ్ పెట్టుకోవాలి. ముఖ్యంగా సర్వైలెన్స్ ఎక్కువ పెట్టుకోవాలి, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని. దానికోసం మేము ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఎల్కదుర్తిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తండ్లాట ఎగదరా, బతుకు తండ్లాట ఎగదరా. ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కేకే కదరా, బతుకు బజారు కేకే కదరా. అన్న ఇల్లుగల్లది ఇంటితో పోరు చేసినా అమ్మో కొన్ని కోడిలాగలు ఈ ఎర్రమందుకు అలవాటైనయట. పొద్దుగా లేచి షాయకు బదులు అదే తాగుతున్నాయట. మరి అట్లాంటి వాళ్ళ బతుకులల్లో మార్పు ఎట్లా మొదలు కావాలి? ఈ పోరగాళ్ళకు బిస్కోట్లలో కూడా ఇప్పుడు గంజాయి కథ నడుస్తుందట. సార్ అన్నట్టు వెనుకటికి గంజాయి అంటే కూడా దాని అద్దులు ఆల్మాలు కూడా తెలియని ఈ రోజులల్లా ఇప్పుడు గంజాయి అంటే విచ్చలవిడిగా సందుల్లో బొందుల్లో సినిమాలు, షికార్లు, షెడ్డ పడ్డ అరొక్క దానికి పోరగాళ్ళు సర్వనాశనం అయిపోతున్నారు. వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా ఆగమైపోతున్నాయి. మరి ఎస్ఐ సార్ ఏమంటాడు? ఓ సారు, ఓ అమ్మా, పోరగాళ్ళకి ఏం చెప్తావు? మాకు చెప్పవా? బిగ్ టీవీ చెప్పవా? రామచంద్ర కథ ముద్దుగానే ఉందిగా. తల్లిదండ్రులకు ఏం చెప్తావు? పోరగాళ్ళకి ఏం చెప్తావు? మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారం మేము 23 నుంచి 26 వరకు, అంటే ఓన్లీ ఈ టైమే కాదు, మేము ఎవ్రీ మంత్ వీక్లీ 2 ప్రోగ్రామ్ చేస్తుంటాం. ఎస్పెషల్లీ
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏమైనా హాస్టల్స్ కానీ ఎక్కువ వర్కింగ్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దేని గురించి చేస్తున్నాం అంటే ఒకప్పుడు ఈ డ్రగ్స్ అనేది ఎక్కడో రేర్గా చెప్పుకోవడానికి వినపడే పదం, కానీ ఇప్పుడు అది ప్రతి పల్లెకు బాకింది. దేనివల్ల ఎస్పెషల్లీ ఇందులో పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు మీ పోలీసు వాళ్ళు చెక్ పోస్టుల కాడ భారీ బందోబస్తు తోటి ఈ గంజాయి రాకుండా అడ్డుకట్ట వేస్తున్నాము, కట్టడి చేస్తున్నాం అనేది కూడా కథ నడుస్తుంది. మరి ఎట్లా వస్తుంది ఈ గంజాయి పాడి అని లోపలికి? మేము వాటిని నిర్మూలించడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం, అన్ని రకాల ప్రయత్నిస్తున్నాం. మేము 2 రోజుల క్రితం కూడా మా దగ్గర ఒక గాంజా కేసు చేసి ఒక అతన్ని రిమాండ్ పంపించడం కూడా జరిగింది. మేము ఎల్లవేళలా వాడి కోసం దాన్ని నిర్మూలించాలని 100% మా వంతు మేము కృషి చేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్లస్ వాళ్ళకి చదివే స్కూల్ మేనేజ్మెంట్స్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళన్నీ కోఆపరేట్ చేస్తే దీన్ని నిర్మూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటనేది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల మీద నియంత్రణ లేకపోతే ఇలాంటి ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ రోజు స్కూల్కి వెళ్తున్నారా లేదా, కాలేజీకి వెళ్తున్నారా లేదా, వెళ్తే ఏ టైంకి వస్తున్నారు, ఈరోజు స్కూల్ ఉందా లేదా, నైట్ ఏ టైంకి ఇంటికి వస్తాడు, వాడు ఏ కండిషన్లో వస్తాడు అనేది తల్లిదండ్రులు. ఎక్కువ హాస్టల్లో కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ మీద నిఘా మీన్స్ వాళ్ళ మీద అనుమానం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ మంచి చెడులు చూసుకుంటే దీన్ని నియంత్రణ అనేది ఈజీగా ఉంటుంది. నేను అట్లా తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లల మీద నిఘా ఉంచి వాళ్ళ పిల్లలని మంచిగా సక్రమంగా చూసుకుంటే ఇలాంటి మనం నిర్మూలించవచ్చు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయొచ్చు, డ్రగ్ ఫ్రీ ఇండియా చేయొచ్చు. దీనికి ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తే మనం ఇటు ప్రోగ్రామ్ ఈజీగా సక్సెస్ చేసుకోవచ్చు అని నా అభిప్రాయం. ఇంటూ రానిలే ఓ పబ్లిక్, ఇప్పుడు బండి నడవాలంటే ఇటు దాపడద్దు ఒలపడద్దు ఎంత ముఖ్యమో, పోరగాళ్ళ జీవితం బాగుపడాలంటే ఇటు తల్లిదండ్రులు అటు పక్క చదువు పంతులు కూడా ఈ ఇద్దరు సక్రమంగా మరి పోరగాళ్ళ మీద నిఘా. అంబో ఈ పోరగాడు బయలకే పోతుండా ఇంకేమైనా సందులు తిరుగుతుండా అని అయ్యమ్మ, పోరగాడు మా బయలకు వచ్చి మరి మాటకి ఏమైనా గేట్ దాటి పోతుండా ఇంకేమైనా చేస్తుండా అని ఇటు చదువు పంతులు కూడా గస వంటి కథ చేస్తేనే ఏమన్నా మార్పు వస్తుంది అనేది ఇక్కడ ఎలకతుర్తిలో సిఐ ఎస్ఐ ఇక ఈ పిల్లగాని పేరు మరి ఏం పేరు అశోక్ రెడ్డి అట. మొత్తానికైతే ఎలకతుర్తిలో మత్తు పానీయాలకు పోరగాళ్ళు అలవాటు అవుతుర్రు అనేది పోలీసు వాళ్ళ కంట్లో కూడా పడ్డదట. మరి ఇక్కడ కొన్ని కోయిలాగలు ఉన్నాయి, మరి ఈ కోయిలాగలు ఏ ఊరు పిల్లగా ఓ తీసుకుంటారా రోడ్డు మీద నువ్వు ఎట్ట తాత మరి నువ్వేం చెప్తావు, ఈ పిల్లలకి ఏం చెప్తావు? నువ్వు కూడా యూతువేనా? ఓహో గట్టిదే కోరియాగా, మరి ఏం చెప్తావు? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని చేద్దామన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం అంటే ఇవాళ జూన్ 26 నేషనల్ డ్రగ్స్ రహిత డేగా కాబట్టి ప్రజలలో అవేర్నెస్ తీసుకురావడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఎలకతుర్తి మండల కేంద్రంలో వివిధ పార్టీ రాజకీయ నేతలతో, తల్లిదండ్రులతో, స్కూల్ పిల్లలతో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వాళ్ళలో అంటే వాళ్ళ పిల్లల తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలను ఏ విధంగా ఎంచుకోవాలి, డ్రగ్స్కి ఎంత దూరంగా ఉండాలనే మంచి సదుద్దేశంతో ఈరోజు మండల కేంద్రంలో ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రతి ఊళ్ళో విలేజ్లో అవేర్నెస్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేద్దామని గట్టి నిర్ణయంతో ముందుకెళ్తాం. మరి ఒక ముచ్చటేందంటే ఇప్పుడు పొలగాడు గంజాయి తాగుతుండంటే ఈ తల్లిదండ్రులు ఎట్ట కనిపెట్టాలి, ఎట్లా పట్టాలి వాళ్ళని? అంటే పిల్లలు వాళ్ళ డైలీ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే చదువుకోవడానికి పోయినప్పుడు టైం టు టైం ఇంటికి వస్తురా, వాళ్ళ ముఖ కవలికలు ఏ విధంగా ఉన్నాయి, రాత్రిపూట ఏం చేస్తారు అని వాళ్ళని ఆరా తీసుకుంటా ఉండి అంటే వాళ్ళ డైలీ ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళ పిల్లల్లో అవేర్నెస్ వచ్చి వాళ్ళు తప్పుదారి పట్టకుండా డ్రగ్స్ అలవాటు పడకుండా ఉంటారని అభిప్రాయం. నువ్వేం చెప్తావు పిల్లలకు? మరి గంజాయి ఎట్లా, గంజాయి తాగితే నష్టమేంది, తాగపోతే జీవితం ఏంది? మరి 2 ముచ్చట్లు. గంజాయి అనేది ఒక్కసారి తాగినామంటే అది ఏమవుతుందంటే ఆ నరాలలో బలహీనత అనేది ఏర్పడుతుంది. అది ఎప్పుడు తాగకపోతే గంజాయి నరాలలో బలహీనత ఏర్పడి వాళ్ళకి గుంజుకొస్తా ఉంటాయి మొత్తం. గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళు ఇక వాళ్ళకి అది గంజాయి అనేది లేకపోతే గంజాయి లేకపోతే దాని మీదనే కొట్టుకుంటా ఉంటది, నరాలని పీక్కొస్తా అంటే వాళ్ళకి జీవ అనేది అటే వస్తుంది, వాళ్ళని ఒక సైకో లాగా తయారు చేస్తుంది. అదే గంజాయి తాగిండ్లు అనుకోండి, తాగినాక వాళ్ళను మన కంట్రోల్లో ఉండరు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకు తెలుసు తప్పు, వాళ్ళు చేసేది తప్పు అని తెలుసు, కానీ వాళ్ళ కంట్రోల్లో ఉండదు మెదడు. ఆ మెదడు కంట్రోల్లో ఉండదు కాబట్టి వాళ్ళు దొంగతనాలు కానీ లేకపోతే ఎవరినైనా రేప్ చేయడం కానీ ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు, అసాంఘిక పనులన్నీ చేస్తుంటారు. సో గంజాయి అనేది దూరంగా ఉంటే మంచిగా తల్లిదండ్రులతోని సంతోషంగా గడపచ్చు.
పెద్దవాళ్ళు అయితేనో భార్య పిల్లలతోని మంచిగా సంతోషంగా ఉండొచ్చు. గంజాయి తాగితే పైసలు ఖర్చు, అదే గంజాయి తాగకుండా మిగిలించుకుంటే మంచి భవిష్యత్తు అనేది వస్తుంది, మంచిగా ఆనందంగా ఉండొచ్చు. చూస్తున్నాను పబ్లిక్ మత్తు జోలికి పోతే బతుకు షిత్ అయిపోతుందట. జర్ర మరి సోయి తెచ్చుకోరి. మీదే ఊరి పిల్ల ఎలకతుర్తి కరీంనగర్ డిస్టిక్ మండల్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను. డిస్టిక్ లెవెల్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను. నా పేరు కందుకూరు ప్రవీణ్ కుమార్. ఈ మత్తు అనేది చాలా మంది, నేను కూడా అడిక్ట్ అయి ఉన్నాను ఒకప్పుడు. మత్తుకు అడిక్ట్, జీవితంలో అన్ని చూసిన. సాగులు కూడా నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది, ఇది కూడా మీకు చెప్తున్నా. అందరూ మత్తుకు తాకి మత్తు అనేది ఎంత ఘోరం అంటే, చావు అంచులాగా వెయ్యి బ్రతికిన మనిషిగా మీ ముందు నుండి మాట్లాడతానంటే అది దేవుడిచ్చిన నాకు వరం అనుకుంటా. భవిష్యత్తులో అందరూ నేర్చుకోవాల్సింది మత్తు కాదు, మత్తు లేకుండా జీవించే రోజు ఉన్నది. మత్తు తాగుడు గొప్పతనం కాదు, దాన్ని ఎట్లా వినియోగించినాడు గొప్పోడు, అది విషయం మెయిన్. మత్తు బదులు భవిష్యత్తు పట్టు, అది గుర్తు. మొత్తానికైతే గిది కథ. ఇక మరి మత్తు జోలికి పోతే పానాలు ఏ రకంగా గాయాలు కలిసిపోతున్నాయి అనేది ఎలకతుర్తి జనాలకు ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోతున్నారు. ఈ కోయిలాకు దెబ్బ తాకింది, కోయిలాగా దెబ్బ తాకింది. ఇది దీనికి తాకుడు తాకింది కాబట్టి ఇది హనుమంతో చెప్తుంది సుమా, ఇప్పటికైనా జాగ్రత్త. సరే తాత, మంచిది.